రాష్ట్ర వ్యాప్తంగా కవిత ఇష్యూ హాట్ టాపిక్గా ఉంది. అయితే కవితని సస్పెన్షన్ చేయటం, ఆమె పార్టీ నుంచి బయటికి రావటం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో కవిత లెక్క పార్టీల నుంచి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు అంటే దేశంలో దాదాపుగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక బీజేపీ తప్పితే మిగతా అన్నీ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆమోదం పొందిన పార్టీల్లో మిగతా అన్నీ కూడా దాదాపుగా వారసత్వం ఉన్న పార్టీలే, అందులో నో డౌట్. అయితే ఈ క్రమంలో కొంతమందికి అధికారమో లేకపోతే ఆస్తుల పంపకమో లేకపోతే ఇతరత కారణాలతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడి ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైనారు. వాళ్ళ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ కుమారుడైన సంజీవ్ గాంధీ భార్య మేనకా గాంధీని ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డది అన్నట్టుగా ఆరోపిస్తూ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఆమె కుమారుడు కూడా బీజేపీ నుంచి కొనసాగుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి వస్తే టీడీపీలో కుటుంబ కలహాలు చోటు చేసుకున్న ఈ విషయం మనకి అందరికీ తెలిసిందే. హరికృష్ణ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావుని పార్టీని సస్పెండ్ చేశారు. అనంతరం హరికృష్ణ మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన చనిపోయేంత వరకు కూడా టీడీపీలో కొనసాగారు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాత్రం కొన్ని పార్టీలు తిరిగి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మాత్రం రాజకీయాలకు అతీతంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదే సమయంలో ఆయన సతీమణి పురంధేశ్వరి ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఇదే సమయంలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడు చూసుకుంటే డిఎంకే పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. ఎంకే అలగిరిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత స్టాలిన్ ఆ పార్టీని చేజిక్కించుకోవడం జరిగింది. అన్నా డిఎంకేలో కూడా ఇలాంటి కుటుంబ కలహాలు కాదులే కానీ ఒక జయలలితకు చాలా ఆత్మీయురాలైన శశికళని ఆమెని పార్టీని సస్పెండ్ చేశారు. ఆమె జైలు జీవితం గడిపింది, తర్వాత బయటకు వచ్చింది. మళ్ళీ అప్పుడు రాజకీయంగా అరంగేటం చేసేందుకు ప్రయత్నించింది కానీ ఏమైందో ఏమో కనుమరుగైంది. మళ్ళీ తాజాగా ఆమె రాజకీయ అరంగేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది తమిళనాడు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో మనకు తెలిసిందే ములాయం సింగ్ యాదవ్ తన తమ్ముడు శివపాల్ యాదవ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే ఆరోపణ అప్నాబ్దాల్ పార్టీ వ్యవస్థాపకుడు సోన్లాల్ పటేల్ కూడా తన కుమార్తె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది, పార్టీ వ్యతిరేక చేస్తూ పార్టీని చీల్చే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తూ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కాకుండా తేజ్ ప్రతాప్ వ్యవహారంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేసిందంటే ఆయన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండు, వ్యతిరేక ప్రయత్నాలు చేస్తుండు, వ్యతిరేకంగా ఉన్నాడని ఆయన సస్పెండ్ చేసిండు. ఇదే కాకుండా మనకి ఈ మధ్య సెక్స్ కుంభకోణం మనకి చూసినాం. ఆ సెక్స్ కుంభకోణంలో ప్రధాన దోషిగా ఉన్న ఎంపీ రేవణ్ణను ఆ పార్టీ చీఫ్ మాజీ ప్రధాని దేవగౌడ బహిష్కరించడం జరిగింది. ఇది ఎంతో హాట్ టాపిక్ అయింది. ఆ పార్టీకి ఇబ్బందికరంగా కూడా మారింది. ఆ పార్టీకి కొద్దిగా గొప్ప దెబ్బ కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఎంపీ రేవణ్ణని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఐఎన్ఎల్డి పార్టీ వ్యవస్థాపక సభ్యులు హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా తన మనవడు దుష్వంత్ చౌతాలాను కూడా పార్టీని సస్పెండ్ చేసి పార్టీని లో ఆయన ప్రమేయం లేకుండా చేసిండు. ఇదే కాకుండా మహారాష్ట్రలో బాల్ ఠాక్రే తమ్ముడు శివ ఠాక్రే మనకు తెలిసిందే, శివ ఠాక్రే కుమారుడైన రాజ్ ఠాక్రేని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆయన్ని బాల్ ఠాక్రే సస్పెండ్ చేసిండు. అయితే రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సమితి పేరుతో పార్టీ స్టార్ట్ చేసి అక్కడ రాజకీయం చేస్తుండే. ఈ క్రమంలో మహారాష్ట్రలో మారిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో ఆ పార్టీ మెర్జ్ అయిద్దా లేదా ఎన్నికలు కలిసి వెళ్తారా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు కలవడం అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీని తీసుకుంటే శరద్ పవార్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చి బీజేపీ ప్రభుత్వంలో కలిసిండు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ కూటమి గెలవటం, బీజేపీ ప్రభుత్వం అక్కడ పాము కావటం, ఆ ప్రభుత్వంలో అజిత్ పవార్ కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో ఉన్న పరిస్థితి శివసేన కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉద్ధవ్ ఠాక్రే అయినా రాజ్ ఠాక్రే అయినా వాళ్ళు కలిసి ప్రయత్నాలు చేస్తేనే బాగుంటుందని కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సలహా ప్రకారం వాళ్ళు కలిసినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఏపీలో కూడా మనం చూసిన జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆయన అన్నతో విభేదించి అది రాజకీయ కారణాల ఆస్తి తగాదాల అన్నది బహిరంగ రహస్యమే. ఆయన అన్నతో విభేదించి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ ప్రారంభించింది. వైఎస్ఆర్టీపీ ప్రారంభించి కొన్నాళ్ళు రాజకీయాలు చేసిన తర్వాత
ఆమె ఇక్కడ మైలేజ్ రాకపోవడంతో ఆటోమేటిక్గా ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇట్లా మనం అందరం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇలా చాలా సంఘటనలు జరిగినాయి. ఇలా పార్టీల్లో అధ్యక్షులైన వారసత్వ రాజకీయ పార్టీలు ప్రోత్సహించే పార్టీల్లో అధ్యక్షులు కొన్ని కారణాల వల్ల తన కుటుంబ సభ్యుల్ని సస్పెండ్ చేయడం, కొంతమంది కుటుంబ సభ్యులు పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కవిత సస్పెన్షన్ వేళ ఈ వ్యవహారాలపైన హాట్ టాపిక్గా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.